ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇప్పుడు మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే, డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబోతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. మరి భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తాను. ఈ డేటా సెంటర్కి సింగపూర్ నుంచి కానీ లేకపోతే ఆ కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడి నుంచైనా కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ను కూడా లే చేయబోతా ఉన్నారు. ఆ కేబుల్ ఎండ్ మన విశాఖపట్నంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పటికి ఇటువంటి కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే, చెన్నై, కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ కేబుల్స్ కెపాసిటీ అంతా కూడా పూర్తి అయిపోయిందని నాకున్న సమాచారం. కాబట్టి ఈరోజు ఏదైతే కొత్తగా కేబుల్ లే చేయబడుతూ ఉందో సముద్ర గర్భంలో ఈ రైడెన్ ఈ గూగుల్ కంపెనీ ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని డేటా సెంటర్ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ స్థాపించడానికి, ఎందుకంటే ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. మరి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా, వైజాగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అంటే ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజాబలంతో గెలిచిన ఏ ప్రభుత్వం అయినా సరే బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇబ్బంది లేకోకుండా కొనసాగించడానికి కావాల్సిన రెవెన్యూ సంపాదన లేకపోతే రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే మార్గాలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఏదైతే ఈ 1,17,000 కోట్ల పెట్టుబడి ఉందో దాని ద్వారా మన ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఆ ఆదాయ వనరులు పెరిగినట్లయితే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదల సంక్షేమం కోసం చేస్తున్నామో అవి కూడా మరి ఈజీగా సస్టైన్ కూడా అవుతాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అదేవిధంగా ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ విశాఖ కాపులపాడులో ఐటీ లాజిస్టిక్స్లో 140 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ను కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఇక్కడ రావటం మూలంగా మరిన్ని జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావటానికి, ఈ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని వారి కార్యకలాపాలు చేయటానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ సంస్థకి 4.05 ఎకరాలు 2 కోట్ల పర్ ఎకర్ లెక్కన మరి ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి శాన్వేరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ 2,600 కోట్ల పెట్టుబడి 800 మందికి ఉద్యోగాలు వచ్చే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. శ్రీ సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ, పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ 2,260 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి 430 కోట్ల పెట్టుబడితో 4,096 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సంస్థ ఆటో, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, మరి డీజీ సెట్స్, ఎర్త్ మూవర్స్, హైడ్రాలిక్స్, ఈవీ వెహికల్స్, మరి మెరైన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో 25 ఎకరాల్లో 45.95 లక్షలు పర్ ఎకర్ రేట్న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కంపెనీ 2027 మేకి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలో పేర్కొనబడింది. తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను.
రేమాండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్. మన ఏదైతే పాలసీ ఉందో, మన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం మరి రేమండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ 510 కోట్ల పెట్టుబడి 1400 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఈ సంస్థని స్థాపించే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఫ్యాక్టరీ కూడా మే 2027కి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ మన ప్రపోజల్ చేయబడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ కంపెనీ మరి ప్రెసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్ ఫర్ గ్లోబల్ ఏరోస్పేస్, ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలకి వీళ్ళు కాంపోనెంట్స్ అన్ని కూడా సప్లై చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తూ ఉన్నారు. మరి వీరికి 75.5 ఎకరాలు ఎట్ ది రేట్ ఆఫ్ 37.72 lakhs మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కూడా మన ఎయిర్ బస్లు కానీ ఇప్పుడు మనం అంతా కూడా చదువుతూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విమానయాన సంస్థల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఆ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో మనం చాలా పాపులర్గా అయినది బీడీఎల్. మన చిన్నప్పటి నుంచి మీరు పుట్టక ముందు నుంచి కూడా బీడీఎల్ బస్సులు హైదరాబాద్ రోడ్ల మీద అదే మీరు పుట్టక ముందు ఎందుకనంటే నేను పెద్దోని కదా అందుకని అంటున్నా. బీడీఎల్ హైదరాబాద్లోనే మొట్టమొదట స్థాపించబడ్డ ఫ్యాక్టరీస్లో ఒక ఫ్యాక్టరీ బీడీఎల్. సో ఆ బీడీఎల్ మనకి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో దొనబండ వద్ద వారి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారు 1200 కోట్ల పెట్టుబడితో 1400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ఫ్యాక్టరీని వారు డిజైన్ చేశారు, ప్లాన్ చేశారు.